హలో ఎవ్రీవన్, సింపుల్గా చిక్కుడుగాయ కందిపప్పుతో ఫ్రై ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా చిక్కుడుగాయలు ఇలా ఒలుచుకొని వాష్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసి అందులో 1 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసి 2 టేబుల్ స్పూన్స్ కందిపప్పు వాష్ చేసుకొని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి చిక్కుడుగాయ ఉడికిందా లేదా అని చెక్ చేసుకోండి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు యాడ్ చేసి వేగిన తర్వాత అందులో కరివేపాకు, చిన్నుల్లిపాయ, ఎండుమిరపకాయ యాడ్ చేసుకొని వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ వరకు ఇంగువ, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసి ఆనియన్స్ వేగిన తర్వాత పక్కన ఉడికించి పెట్టుకున్న కందిపప్పు, చిక్కుడుగాయని యాడ్ చేసి అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. లేదా చిక్కుడుగాయలో ఉన్న తేమ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు తినే కారంని పట్టి కారం యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు హోమ్ మేడ్ కొబ్బరి కారం యాడ్ చేశాను. కారం యాడ్ చేసిన తర్వాత అంతా కలిసేలాగా కలుపుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా చిక్కుడుగాయ కందిపప్పుతో ఫ్రై రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.